మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి బలివే శివాలయాన్ని సందర్శించి బలే రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని లింగాభిషేకం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆలయం వద్ద 40,000 మంది భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత మహా అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే కొటారుతో పాటు మార్క్ఫెడ్ మాజీ ఏపీ మార్కెట్ చైర్మన్ దంపతులు మరియు అధిక సంఖ్యలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీమన్మహాకాళీ మహాదేవి మహానేత్రాధిపర్యంత ఆనంద నీర బలివే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకోవటం జరిగింది. ఆ మహాశివుని ఆజ్ఞ లేనిదే ఏది కూడా ఈ భూభాగంలో జరగదు. ఆ శివుని యొక్క ఆశీస్సులు దెందులూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని, గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉండాలని ఈరోజు స్వామివారిని కోరుకోవటం జరిగింది. తప్పకుండా ఈ బలివే పుణ్యక్షేత్రాన్ని చిత్రంలో మరింతగా మా అభివృద్ధి తీసుకువెళ్లాల్సినటువంటి ఆవశ్యకత నాకు కానీ, మా స్థానిక శాసనసభ్యులు నూజివేడే శాసనసభ్యులు గారికి కానీ ప్రత్యేకమైన దృష్టితో ఈ బలివే పుణ్యక్షేత్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత మాకుంది. చక్కటి బలివే బ్రిడ్జ్ కట్టిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు 12వ దశాబ్దంలో వెలిసినటువంటి ఈ పుణ్యక్షేత్రంకి లక్షలాదిగా ఈరోజు మహాశివరాత్రి రోజు ఇక్కడికి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయటం జరిగింది. భక్తులందరూ కూడా చాలా ఆనందంగా వస్తూ ఉన్నారు. దైవ సన్నిధిలో వారిని స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తున్నారు. చక్కటి ఏర్పాట్లు అందరము కూడా ఈరోజు దెందులూరు నియోజకవర్గం నుంచి, నూజివేడ్ నియోజకవర్గం నుంచి ఈరోజు అందరూ కూడా నాయకులు కానివ్వండి, అధికార యంత్రాంగం కానివ్వండి, ఈ స్థానిక సర్పంచ్ గారు కానివ్వండి, అందరూ కూడా
ఈరోజు అందరూ కలిసికట్టుగా చక్కటి ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యతమైనటువంటి దేవాలయాల్లో ఈ బలివే రామలింగేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం. ఇది శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి సంహరించిన తర్వాత 101 శివలింగాలు ప్రతిష్ఠించమని బ్రహ్మహత్యా పాతకం పోవటం కోసం ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారనేటువంటిది మరి పురాణ ఇతిహాసాల్లో గతం నుంచి ఉన్నటువంటి నానుడి. అలానే ఇక్కడ ఈ తమ్మిలేరులో నుంచి ఎప్పుడూ ఒక నీరు వస్తూ ఉంటుంది. అది సాక్షాత్ శ్రీరామచంద్రుడే బాణంతో ఆ నీరు తీశారని చెప్పేసి మరి చెప్తూ ఉంటారు. అలానే ఈరోజు ఈ శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మేము సతీ సమేతంగా, అలానే మా మిత్రులు మరి చంద్రమౌళి గారు, ఇంకా మన నాగేశ్వరరావు గారు అందరూ కూడా కలిసి వచ్చి ఈ భగవంతుడిని ఈ నియోజకవర్గంలోని ప్రజలు, అలానే ఈ జిల్లాలోని ప్రజలు ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని, అట్లానే ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ తమ్మిలేరు బ్రిడ్జి యొక్క కళ ఇప్పుడు నెరవేర్చబోతూ ఉన్నారు. మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఆ పని కూడా ప్రారంభించడం జరిగింది. మరుసటి సంవత్సరం తిరునాళ్ళకు వచ్చేటువంటి జనానికి ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా ఆ బ్రిడ్జి మేంచే వచ్చి దైవ దర్శనం చేసుకుని వెళ్ళే విధంగా ఉంటుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అట్లానే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ కూడా మరి సంతోషంగా వారి పిల్ల పాపలతో ఆస్వాదించి భగవంతుని చరణాల విందాల వద్ద వారంతా కూడా సేద తీరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.